కాంగ్రెస్ పార్టీలో మరి తెలంగాణ జాగృతి అలాగే బీఆర్ఎస్ మధ్యలో అంటే కవితకి ఎట్లా చూడమైంది అంకన్న మొక్కం వెలిగిపోతాను చూడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చదువుకున్నది వాళ్ళ స్కూల్లో ఆర్ఎస్ఎస్ దాంట్లోనే కదా. ఇదంతా రేవంత్ రెడ్డి స్కీమేనా? కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నది అంటున్నారు. మరి ఆ రేవంత్ రెడ్డి బీజేపీకి మరి బడే బాయ్ అని మీ నరేంద్ర మోడీ గారిని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? రాష్ట్ర రాజకీయాలు ఇట్లా టర్న్ అయితే అనుకోలేదు, మొత్తానికి ఏం జరుగుతుంది అంటారు? ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. నేను ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంటే 2023 ఎన్నికల ముందు నుంచి బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి మొదలైంది. ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి. బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు 2 సార్లు. కానీ అనుకున్నంత అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ప్రజలు అనుకున్నంత స్పీడ్ గా లేవు. మొత్తం టోటల్ గా దాది తలకిద్దులు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అప్పటి నుంచి మొదలైంది. అప్పుడే కదా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయబట్టే పాదయాత్ర దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ ఊర్లో గ్రామాల్లో తిరిగితేనే కదా బీఆర్ఎస్ ఏం చేసింది, ఏం చేయబోతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది. సో తర్వాతనే కేసీఆర్ గారికి తర్వాత పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత మనం చూసాం 2023 ఎన్నికల్లో కొంత మా పార్టీ కొంత వెనుకబడినా కూడా, సీట్లలో వెనుకబడినా కూడా ఓట్ షేర్ మాత్రం బాగా విపరీతంగా పెరిగింది. తర్వాత పరిణామ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో 34% మరి ఓట్ షేర్ పెరిగింది. తర్వాత 8 పార్లమెంట్ స్థానాలు గెలిచాం. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చూస్తున్నాం, మేము ముందు నుంచి ఏం చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోతున్న నావా. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. మీరు బీఆర్ఎస్ మునిగిపోతున్న నావా అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ బీజేపీ సిండికేట్ అయ్యారు. దాంట్లో కవిత బెయిల్ ఇష్యూలో ఓ డీల్ కుదిరింది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత అంటే డమ్మీ క్యాండిడేట్లను పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టిరు. బీజేపీ ఎంపీలు గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సహకరించింది. దీంట్లో బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సార్? అది పచ్చి అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీ చెప్పే పచ్చి అబద్ధాలు. అట్లా చెప్పే ఎంపీ చెప్తున్నాడు కదండి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ చెప్తున్నాడు కదా, ఆయన చెప్పాడు కదా, కేటీఆర్ నా ఇంటికి వచ్చిండు, సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయి, బయట పెట్టాలా, బెయిల్ విషయం కావచ్చు, ఈడీ కేసుల గురించి, సిబిఐ కేసుల గురించి, అవినీతి నుంచి మమ్మల్ని బయట పెట్టేయండి, మా పార్టీని మీ బీజేపీలో విలీనం చేస్తామని చెప్పిండు కదా. మీరు ఇప్పుడు పచ్చి అబద్ధాలని ఎట్లా చెప్తారండి? అంటే నేను ఏమంటున్నానంటే కేటీఆర్ గారు భయపడి ఉండొచ్చు డెఫినెట్ గా. అంటే రేపొద్దున కవిత బయటకు వస్తుందా, బయటకు రావాలంటే బీజేపీని అప్రోచ్ అవ్వాలా, లేకపోతే వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వాలా, ఇవన్నీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని విలీనం చేసుకునే ప్రసక్తి లేదని ఎప్పటి నుంచో ముందు నుంచి చెప్తున్నాం. నేనుగా చెప్పింది, అంతకుముందు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు, కిషన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అలాంటిది జరిగింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు వీళ్ళని. ఎందుకంటే ఇదే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక మాట చెప్పారు. కేసీఆర్ గారు ఇట్లా అన్నారు, నాతో ఈ సందర్భంలో తీసుకొచ్చారు, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దాము, ఆ ప్లాన్ వస్తే మేము వద్దామని చెప్పి మేము పట్టించుకోలేదు దాన్ని. ఆ కేసీఆర్ గారిని కూడా పట్టించుకోలేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోతున్న నావా, దాన్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ 34% ఓట్ షేర్ తోటి 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నాం. అది డెఫినెట్ గా బీఆర్ఎస్ తో పొత్తును లేదా బీఆర్ఎస్ వెంకరెడ్డి గారు మీరు చెప్తున్నారు, వెంకరెడ్డి గారు మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ మునిగిపోయే నావా, దాంట్లో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్తున్నారు. అదే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మొన్న సవాల్ చేశారు కేటీఆర్కి, సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల విషయంలో నేను సీఎం రమేష్ను కరిమారు పిలిపిస్తా, ట్విట్టర్ బాయ్ కేటీఆర్ నువ్వు కూడా రా, దీని మీద చర్చ చేద్దామని చెప్పారు కదా. సో బీజేపీలో ఖచ్చితంగా అంటే ప్రాంతీయ పార్టీలను ఇట్లా మీరు లొంగ తీసుకుంటున్నారా? అదే క్రమంలో మీకు డీల్ ఉందా? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనా? దీనికి ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో ఎస్, బండి సంజయ్ గారు డిమాండ్ కూడా చేశారు, ఎట్టి పరిస్థితుల్లో రండి పెడదాం, సీఎం రమేష్ గారిని పిలిపిద్దామని. అంటే సీఎం రమేష్ గారి దగ్గరకు వచ్చింది వాస్తవమై ఉండొచ్చు,
వాస్తవం అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ ని విలీనం చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి తెలంగాణ రాష్ట్రంలో స్కోప్ లేదు కాబట్టి కనీసం ఇట్లనే చేసేసి ఏదో ఒకటి మరి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయన మంత్రి పదవిలో ఇంకొకటి వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆలోచించవచ్చు. కానీ కేంద్ర పార్టీ ఒప్పుకోలేదు కదా. కేంద్ర పార్టీ ఎన్నిసార్లు అడిగినా కూడా ఈవెన్ ఇంతకుముందు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు కూడా ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా వచ్చే పార్టీ, గెలిచే పార్టీ. ఇప్పుడు కాకపోతే రేపైనా రేపు వచ్చే నేనేమంటున్నా అంటే నేను మునిగిపోతున్న నావని ఒక 1 minute మునిగిపోతున్న నావని తేల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఏమంటున్నారు, ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత రకరకాల ప్రెస్ మీట్లు పెట్టినారు, ఇదన్నారు అదన్నారు, విలీనం చేసే ప్రయత్నం చేశారు అన్నారు. ఇవన్నీ ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని కొంత మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రోజు ఒక ప్రెస్ మీట్లల్లా అన్నా చెల్లెళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ సొంత కుటుంబంలో ఇద్దరు రాజకీయం చేస్తా ఉన్నారు. ఆధిపత్య పోరు నడుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున వైఎస్ఆర్సీపీ ఏది ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే అయిందో అదే విధంగా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ టోటల్ గా కొలాప్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ ఒక పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చూసినా మనం 18 నెలల్లో 20 నెలల్లో చేసేది ఏమి లేదు, చేయలేదు కూడా. అందరికి క్లారిటీ వచ్చింది మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఆప్షన్ అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు దీనికోసమే డెఫినెట్ గా